జగాలకంతటికి నీవే సాయి బాబా, జగాలకంతటికి నీవే సాయి బాబా. యుగాలు స్మరించే షిరిడి సాయి దేవా, వేదాలు కీర్తించే నీ మధుర నామం, పదాల కందనిది నీ దివ్య చరితము. జగాలకంతటికి నీవే సాయి బాబా. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనం ఉన్నాము షిరిడి సాయి నిలయం ట్రస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్, పాత అంజనాపురంలో. నమస్కారం రాఘవరావు గారు. రాఘవరావు గారు, మీరు ఈ ట్రస్ట్ని ప్రారంభించడం నిజంగా సంతోషంగా ఉంది. దానికంటే ముందు మీ గురించి మేము వినాలనుకుంటున్నాం. అయితే మేము మొదట్లో గ్రామీణ వైద్యులు అక్కడ వచ్చిన తర్వాత మేము నేర్చుకున్నటువంటి డాక్టర్లు పెద్ద డాక్టర్ దగ్గర ట్రైనింగ్ కావడం, అని కొంచెం వాళ్ళ దగ్గర పనిచేయడం నేర్చుకొని వచ్చిన తర్వాత ఆ రోజుల్లో అది చాలా భయంకరంగా ఉండేదండి. పల్లెటూరు సుజాత నగర్లో ఎక్కడ రోడ్లు లేవు, సైకిళ్ళ మీద రోజు రాత్రిపూట అయినా పగలైనా కష్టపడి తిరిగేవాళ్ళం. చిన్న బ్యాగ్ పెట్టుకొని ఇంటింటికి పోయేటోళ్ళం. అప్పుడు తర్వాత ఒక్కోసారి ప్యాంటు విడిచేసి నిక్కర్ మీద కూడా బురదలో కూడా పోయి చూసి వచ్చేవాడిని. పోయినప్పుడు అక్కడ వాళ్ళ బాధలు చూస్తుంటే చాలా బాధ అనిపించేది. తర్వాత అప్పుడే మనసులో అనుకుని ఉండే ఒక అవసరం ఉన్నది, ఇట్లాంటివి ఏదైనా వృద్ధాశ్రమం పెట్టాలి అనే ఆలోచన కొంచెం మనసులో ఉన్నది. దానికి తగ్గట్టుగా నా పేరు కొల్లు నాగేశ్వరరావు అండి. నేను సింగరేణి కాలరీస్లో పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత సేవా కార్యక్రమాలు, ఒక సీనియర్ సిటిజన్ అసోసియేషన్ స్థాపించి దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు గత 15 సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రాఘవరావు గారి సతీమణి బసవ పూర్ణమ్మ గారు. నమస్తే అండి. నమస్తే అండి. బసవ పూర్ణమ్మ గారు, మన సంస్థకి సంబంధించి ఫుడ్ టైమింగ్స్ అండ్ ఎలాంటి ఫుడ్ ఇక్కడ మీరు అందిస్తున్నారు? ఉదయం 7కు టీ ఇస్తారు. ఇలాంటిది స్టార్ట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అది అసలు సంతోషానికి అసలు అంతు లేదు. నాకు జీవితంలో ఏ కోరిక లేదు. వీళ్ళకి సేవ చేయటం, బాబాకి సేవ చేయటం, అంతే. ఇంకా నాకు అసలు వేరే ఏం లేదు. నా పిల్లలు అంటారా, నా పిల్లలు మంచి సెటిల్ అయ్యారు, వాళ్ళే చూసుకుంటారు. సుజాతనగర్ నుండి 2 కిలోమీటర్ల దూరంలోనే సింగభూపాలెం చెరువు మీదుగా ఉన్న మార్గంలో పాత అంజనాపురం గ్రామంలో చక్కటి ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో నూతనంగా అన్ని వసతులతో అత్యాధునికంగా నిర్మించిన షిరిడి సాయి నిలయం ట్రస్ట్ వృద్ధుల ఆశ్రమాన్ని N6 ఛానల్ బృందం సందర్శించడం జరిగింది.